రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసి చైనాకి ఒక విధంగా భయం పట్టుకుంది. ఎలా పట్టుకుంది అంటే, తన నుంచి ఎగుమతి అవుతున్నటువంటి వస్తువులపై కూడా ట్రంప్ సుంకాలు విధిస్తానన్నాడు, విధించాడు కూడా. దానికి పెద్దగా నష్టమేం లేదు చైనాకి. అలా విధిస్తే అమెరికా నుండి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులపైన కూడా చైనా విధిస్తుంది. అదేం పెద్ద కష్టమేం కాదు. మీరు విధిస్తే మేము విధిస్తాం, మేము విధిస్తే మీరు విధిస్తారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే భారత్. పక్కనే ఉన్నటువంటి భారత్ ఇప్పుడు ఆర్థికంగా అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది. 2007 నుంచి 2024 వరకు చూసుకున్నట్లయితే చైనా ఏ విధంగా అయితే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు 2014 నుంచి కూడా భారతదేశం కూడా ఆ విధంగానే అభివృద్ధి చెందడానికి కొన్ని పావులు కదుపుతుంది. ఏవైతే భారతదేశంలో పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని సామరస్యంగా పరిష్కరిస్తున్నటువంటి బీజేపీ రాజనీతి శాస్త్రం, బీజేపీ జ్ఞానం చూసినటువంటి చైనా అయితే ఇప్పుడు కంగారు పడుతుంది. ఎందుకు? ఇప్పుడేమో అమెరికా సుంకాలు విధించడమే కాదు, భారతతోటి ఇప్పుడు అమెరికా స్నేహం చేస్తుంది గట్టిగా. ఇప్పుడు రష్యా, భారత్, అమెరికా ఇలాంటి దృఢమైనటువంటి దేశాలు గట్టిగా స్నేహం చేస్తే చైనాకి ఎంత నష్టమో అర్థమవుతుంది. పైగా ఎప్పటికప్పుడు చైనాపై విషం కక్కుతున్నాడు ట్రంప్. దీని మీద చూసినటువంటి చైనా పక్కనే భారత్ అభివృద్ధి చెందుతుంది. పైగా ఇప్పుడు భారత్ అన్ని దేశాల్లో కూడా కలుపుగోలుతనంగా ఉంది. అన్ని దేశాల్లో కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చుట్టుముట్టేయడమే కాకుండా ఆయన దౌత్యపరంగా బలమైనటువంటి వేదికలు నిర్మిస్తున్నారు, బలమైనటువంటి సభలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు భారతదేశంతో కానీ లేదా ఇతర దేశాలతో కానీ పెట్టుకుంటే చాలా పెద్ద ప్రమాదం. పైగా అతిపెద్ద ఆర్థిక ప్రజాస్వామ్యమైనటువంటి దేశం మనది. ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇలాంటి దేశం సరిహద్దుల్లో ఉండడం వల్ల ఇప్పుడు దీంతో పెట్టుకుంటే, భారత్తో పెట్టుకుంటే మనకే నష్టం, వ్యాపార పరంగా నష్టం, అన్ని విషయాల్లో నష్టపోతాము అని గ్రహించినటువంటి చైనా ఇప్పుడు మీరు అంటే ఏనుగు, డ్రాగన్ నృత్యం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని ఆ దేశ విదేశాంగ మంత్రి మాట్లాడడం ఒక విధంగా విడ్డూరంగా, ఒక విధంగా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు కాక. కానీ చైనా ఎప్పుడూ కూడా గోతికాడ నక్కలాగా ఎటువైపు బాగా అవకాశం ఉంటే అటువైపు దూకేయడం మీకు తెలిసిన విషయమే కదా. చైనా ఈరోజు మన మీద ప్రేమ చూపిస్తుందంటే పెద్దగా దానికి ఏమి మన మీద ప్రేమ సడన్గా పుట్టుకు రాలేదు. ఈరోజు భారతదేశం ఆర్థికంగా బలపడుతుంది. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క అధికారం ఉన్నా కూడా వీటన్నిటిని ఛేదించుకొని నరేంద్ర మోదీ వస్తున్నటువంటి తీరుని చూసి అర్థమైపోయింది చైనాకి. పైగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కడికక్కడ చైనాపై విరుచుకుపడుతుండారు. ఆర్థికంగా ఇప్పుడు భారతదేశం భవిష్యత్తులో ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అర్థమవుతుంది. ఎందుకంటే అన్ని అవకాశాలు ఇప్పుడు భారతదేశానికే రావాలి. చైనాని పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు చైనా నుంచి ప్రత్యామ్నాయం ఏంటి? చైనాకి ప్రత్యామ్నాయం భారతదేశమే. అందుకే భారతదేశంతో మనం సరిహద్దుల్లో ఇప్పుడు తగువులు పెట్టుకుంటే కుదరదు, అది ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇప్పుడు మనం స్నేహంగా ఉందామంటూ ఈ నీతి కబుర్లు చెబుతుంది చైనా. అంతే తప్ప మన మీద ఏమి ప్రేమ కాదు దానికి.